పాపం చేసినవాడు శిక్ష తప్పించుకోలేడు అంటారు. కానీ ఒక్క క్షణం భక్తితో చేసిన సత్సంకల్పం జీవితాలను మార్చగలదని మీకు తెలుసా? పూర్వం కాంపిల్య నగరంలో గుణనిధి అనే ఒక బ్రాహ్మణ కుమారుడు పుట్టాడు. జ్ఞాన కుటుంబంలో పుట్టిన దురాశ వ్యసనాలు అతన్ని పాపంలోకి నెట్టాయి. దొంగతనాలు చేశాడు, అబద్ధాలు చెప్పాడు, చివరికి ఆచార వ్యతిరేకగా మారాడు. కానీ ఒక రాత్రి, ఆనాడు మహాశివరాత్రి, అజ్ఞానంలో చేసిన ఒక పుణ్యకార్యం అతని పూర్వజన్మలను మార్చేసింది. ఒక చిన్న దీపం వెలిగించాడు. ఆ దీపం కేవలం ఆలయాన్నే కాదు, అతని ఆత్మను కూడా వెలిగించింది. ఆ ఒక్క చిన్న దీపం కారణంగా గుణనిధి పాపాత్ముడి నుండి శివపదం పొందాడు. తరువాత కళింగరాజు దమనుడిగా, ఆపై వైశ్రావణుడిగా, అనగా కుబేరుడిగా, ధనాధిపతిగా మరుజన్మను పొందాడు. ఇదే పూర్వజన్మ కర్మ రహస్యం. ఒక దీపం వెలిగించిన వాడు వేల దీపాల వెలుగులో నిలిచాడు. ఇలా పాపం నుంచి పుణ్యానికి, మానవుడి నుంచి దైవానికి మారాడు. ఇది గుణనిధి కథ కాదు, ప్రతి మనిషి ఆత్మయాత్ర కథ. సంపదలకు అధిదేవత అయిన కుబేరుడు గత జన్మలో ఎంతో పుణ్యం చేసుకుని ఉంటాడని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. కానీ గత జన్మలో కుబేరుడు దొంగతనానికి ప్రయత్నించి మరణించిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తి సంపదలకు అధిదేవత ఎలా అయ్యాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం.